సార్ మీరు అన్నట్లు అంటే కోర్ క్యాపిటల్ ఏరియాలో కాస్త రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రతి నోటి వినిపిస్తుంది మాట. సో అమరావతి దాటి ఎంత దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే అవుటర్ రింగ్ రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అవుటర్ రింగ్ రోడ్ ఉంది, ఐఆర్ఆర్ ఉంది, ఎస్సీజెడ్ ప్లాన్ చేస్తున్నారు, ఐటీ ఇండస్ట్రీ పార్క్, ఇవన్నీ కూడా మాటల్లో ఉండండి. ఇప్పుడు అదే టైం అండ్ అగైన్ సో అంటే ఇప్పుడు ప్లానింగ్ అయితే ఉంది. సో ఇన్వెస్ట్ చేసేవాడికి ఇది రైట్ టైము అంటే భవిష్యత్తు ఈ ప్లానింగ్ మొత్తం అమలుపరిచే టయానికి ఈ రేట్లు అప్పటికి ఉండవు, అప్పుడు రేట్లు మారిపోతాయి అంటారు. అంటే రేట్లు అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది కానీ అంత భారీగా ఏమి చేంజ్ అవ్వండి. ఎవరైనా అమరావతిలో రిటర్న్స్ చూస్తున్నారు అనుకుంటే మాత్రం 8 to 10 years వెయిట్ చేయండి. మీరు అడిగారు ఎంత అమరావతి నుండి 30-40 కిలోమీటర్స్ దూరంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. 30 నుంచి 40 కిలోమీటర్ అమరావతి మెయిన్ క్యాపిటల్ అండి. ఓకే. సో అక్కడ ఇప్పుడు 50-60 వేలు ఉంది, బార్డర్కి వచ్చేసరికి 10-15 వేలు ఉంది. సిఆర్డీ అప్రూవల్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ల్యాండ్ పూలింగ్ ఏరియాస్లో కొనుక్కోవట్లేదు జనాలు, డౌట్ ఉండే ఎక్కడ అవుతుంది. అయితే అన్నిటికీ మీరు అడిగిన మంచి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు కాజా కానీ, తాడేపల్లి కానీ, తుళ్ళూరు కానీ ఇవన్నీ క్యాపిటల్కి దూరంగా ఉన్నాయి. విజయవాడ టు గుంటూరు, విజయవాడ టు అమరావతి 3 ఒక ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి. సో 30 to 40 కిలోమీటర్లు ఇప్పుడు కొనుక్కుంటే ఫస్ట్ గ్రోత్ అనేది ఇక్కడే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కోర్ ఏరియా డెవలప్ చేసేదంతా అక్కడే. తర్వాత సెకండ్ టర్మ్లో సీఎం గారు ఈయన వస్తే అది డిఫరెంట్ ఉంటుంది. వస్తారా రాదు వీ డోంట్ నో, రావాలని కోరుకుందాం. ఏ సీఎం ఇప్పుడు సీఎం అయితే ఒకటంటే ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అనేది ఎవరు మార్చలేరు, అది పక్కా అయిపోయింది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అమరావతి క్యాపిటల్ అని చెప్పే 15,000 కోట్లు శాంక్షన్, అది మంచి పాజిటివ్ న్యూస్. ఇప్పుడు అపోహలు మొత్తం తొలగిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ విధంగా చంద్రబాబు కూడా చర్యలు తీసుకుంటారు. మళ్ళీ ఇంక రేపొద్దు నేను రావచ్చు, ఎవరు వచ్చినా క్యాపిటల్ పొజిషన్ మార్చే అధికారం లేకుండా రూల్స్ అట్లా సెట్ చేస్తున్నారు. అండ్ నరేంద్ర మోడీ గారు కూడా దానికి ఫర్గానే ఉన్నారు. ఆ విధంగా లేదా అమరావతి క్యాపిటల్ 15,000 కోట్లు ఎందుకు ఇస్తారు? ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ అయిన తర్వాత నోబడీ స్టేట్ గవర్నమెంట్ కెనాట్ చేంజ్. అదొక మంచి పరిణామం అయింది. సో డెఫినెట్గా ఈ దూకుడు పెంచుతారు, స్పీడ్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ఫండ్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ వస్తాయి. ఈ డిస్కషన్ కోసం నెక్స్ట్ 1-2 years కన్వర్ట్ అయిపోయి మెటీరియలైజ్ అయితే మాత్రం మంచి గ్రోత్ ఉంటుంది. అమరావతిలో పెట్టిన లాస్ అవరు, కాకపోతే హైదరాబాద్కి అమరావతి పోలిస్తే టైం పడుతుందని చెప్తున్నాను. రెండిట్లో హైదరాబాద్లో చేసుకుంటే అమరావతిలో చేసుకుంటే అమరావతి చేసుకోండి. ఇక్కడ 5-6 సంవత్సరాలు అయితే అక్కడ 10 సంవత్సరాలు పడుతుంది అని నా ఒక పర్సనల్ ఫీలింగ్. మేబీ ఈ సిచ్యువేషన్ 3-4 years తర్వాత డిఫరెంట్ ఉంటుంది. టర్మ్ అయిపోయే లోపు అక్కడ కూడా 5 years రావచ్చు. నిజంగా ఈ 30-40 కిలోమీటర్ గ్రోత్ కనిపిస్తే నేను చెప్పిన ఏరియాలు అన్నీ కూడా మంచిగా డెవలప్ అవుతాయి. చూపించిన క్యాపిటల్ ఇప్పుడు ఏమైంది, హైదరాబాద్కి క్యాపిటల్ అని చెప్పుకోవడానికి అర్హత కోల్పోయారు వాళ్ళు. June 2, 2024 కల్లా మొన్నటి హైదరాబాద్ క్యాపిటల్ ఉంటే హైదరాబాద్ కొద్ది రెవెన్యూ వెళ్ళేది వాళ్ళకి, బికాజ్ అది ఏపీ స్టేట్ కోటాలో. ఇప్పుడు అది లేదు. మెయిన్ ప్రాబ్లం డబ్బులు లేవు, ఇప్పుడు ఆదాయం రావట్లేదు. ఆ రెండింటి మీద వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేస్తే డెఫినెట్గా థింగ్స్ విల్ బి బెటర్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనగా కోకాపేట గుర్తొస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చేలకు అమరావతి. సో ప్రజెంట్ 29 గ్రామాలు ఎలా ఉన్నాయి, అక్కడ మార్కెట్ ఏ విధంగా ఉంది, ప్రజెంట్ మార్కెట్ అసలు అక్కడ ఏం నడుస్తుంది, ఇన్వెస్టర్స్ అటువైపు చూస్తున్నారా ఏంటి? అంటే అమరావతిని కోకాపేట 2 ఫేకేనండి నా ప్రకారం. యాజ్ ఆఫ్ నౌ లేవు, ఫేక్ అంటే ఏమి లేవు. కోకాపేటలో ఆ 4 కొన్నారు అక్కడ, నేను అంతకుముందు కూడా చెప్పాను. ఆ 4 కూడా డబ్బులు కట్టలేదు. అదొక పాలసీ, ఒక లాజిక్తో జరిగింది. అమరావతిలో ఇప్పుడు ఇన్వెస్టర్స్ దూకుడు చూపించలేదు, వెయిట్ అండ్ వాచ్ అనే ధోరణిలో ఉన్నారు. ఎందుకంటే ఏమవుతుందో ఇప్పుడు మనం బిల్డర్స్ మీటింగ్ అయ్యిందాక తెలంగాణలో బిల్డర్స్ వర్ వెయిటింగ్. రేవంత్ రెడ్డి ఇటువక్క చేయి చాపుతాడు అంటే ఇటువక్క ఎక్స్టెండ్ చేస్తారు, ఏ ఏరియా డెవలప్ చేస్తారు దానికి క్లారిటీ లేదు. మొన్న కొద్దిగా క్లారిటీ వచ్చింది. మూసీ రివర్ ఫ్రంట్ అని, లేకపోతే మహేశ్వరం అని ముచ్చారు. మహేశ్వరం కూడా ఇప్పుడు ఇమీడియట్ ఏం జరగదండి. అమరావతిలో జరిగిన క్రెడై ప్రాపర్టీ షో చూసారా మీరు? నేను విన్నాను కానీ చూడలేదు. నాకు నాటుకో ఏంటి ఎలాంటి డిస్కషన్ జరిగింది అక్కడ? అంటే డిస్కషన్ బాగానే, ఎప్పుడు కూడా క్రెడై కానీ బిల్డర్స్ కానీ పాజిటివ్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేది రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అండి. కానీ కొత్త పాలసీలు తీసుకొని వస్తామని చెప్పి కూడా వాళ్ళు హామీ ఇవ్వటం చెప్పాలండి. దానికి ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు అందరూ మనం మంచి వాళ్ళని తెలియాలంటే మనం మంచి పనులు చేయాలి. బిల్డర్స్కి కోఆపరేట్ చేసి వాళ్ళకి సింగిల్ విండో పెట్టి పర్మిషన్లు ఎక్కువ సతాయించుకుంటా, సిఆర్డీ పర్మిషన్ రావాలంటే ఎక్కువ అడ్డంకులు పెట్టుకుంటా వచ్చి హ్యాపీగా వస్తారు ఇన్విటేషన్. బయట నుండి రావాలి. ఇప్పుడు చూడండి, ఢిల్లీ నుండి, బెంగళూరు నుండి, ముంబై నుండి బిల్డర్స్ మన హైదరాబాద్లో బతుకుతున్నారు. ఎందుకు? రీజన్. హైదరాబాద్, వైజాగ్ వెళ్ళి బయట ఎక్కడ బతుకుతున్నారు చెప్పండి? మీరు ఢిల్లీలో చూపించిన ఎన్ని హైదరాబాద్ కంపెనీలు ఉన్నాయి. సో దేర్స్ ఎ సిస్టమ్. సో మన వాళ్ళు ఆ సింగిల్ విండో సిస్టమ్ అంటే పాలసీలు కొద్దిగా లూజ్ చేసి ట్యాక్స్ హాలిడే, ఇప్పుడు ఇన్ఫోసిస్కి పోచారంలో వెళ్ళింది. ఎందుకంటే ట్యాక్స్ హాలిడే ఇచ్చారు వాళ్ళు, పవర్ హాలిడే, ట్యాక్స్ హాలిడే, కట్టాల్సిన రాయితీలన్నీ కడితే అంత దూరైనా పెట్టించి అక్కడ స్టాఫ్ని అక్కడే క్వార్టర్స్ ఇచ్చి పెంచి దర్ డూయింగ్. సార్ ఫైనల్గా ఒకటి చెప్పండి, ఒక సీనియర్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా దాదాపు 30 సంవత్సరాలు మీకు అనుభవం ఉంది.
రియల్ ఎస్టేట్ రంగంపై. ఒకసారి భవిష్యత్ అమరావతి ఎలా ఉంటుంది, మీకున్న అంచనాల ప్రకారం కావచ్చు, అమరావతి మీద మీకున్న ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, సో మీరు మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఫ్యూచర్ విల్ బి గుడ్ అండి. అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను కూడా యాజ్ ఆఫ్ నో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కామెంట్. ఎందుకంటే ఇంతవరకు చర్చలే జరుగుతున్నాయి, అమలుపరచడాలు జరగట్లేదు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఛాలెంజ్ అంటే ది హెస్ టు గెట్ స్టెబిలైజ్. తప్పెవరిది? తప్పు ఎవరిదంటే అంతకుముందు గవర్నమెంట్ అందరూ కలిసిమెలిసి అందరితో పాజిటివ్గా ఒకటే తప్ప. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాంగ్ టైంలో సీఎం అయ్యారు నా ప్రకారం. ఎందుకంటే స్టేట్ అనేది గత 20 సంవత్సరాలు బ్యాక్ నెట్టేశారు అంతకుముందున్న ప్రభుత్వం. అది ఎందుకంటే సంక్షేమ పథకాల మీద ఆయన డిపెండ్ అయ్యారు, వాళ్ళే దెబ్బతీశారు. సంక్షేమ పథకాల వల్ల ఓట్లు వస్తాయనుకోవడం భ్రమ అయిపోయింది. ఎందుకంటే డబ్బులు తీసుకున్నారు, తిన్నారు, చేశారు జగన్ గారు. ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్లో మొండి చేసి చూపించారు కదా. ఆయన డబ్బులు ఇచ్చారు, వీళ్ళు అందరూ డబ్బులు ఇవ్వడం ప్రజలు కూడా తెలియని అన్ని పార్టీల దగ్గర ఒక పార్టీకే ఓటేశారు. లేకపోతే మీకు అంత స్వింగ్ రాదు. ప్రజలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక ముందు అయితే రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోద్ది అంటే పాజిటివ్ ఇంటెన్షన్ చెప్పాలంటే థింగ్స్ ఆర్ లుకింగ్ పాజిటివ్, బట్ టూ ఎర్లీ టు కన్ఫర్మ్. డెఫినెట్గా ఆయన స్టెప్స్ ఎందుకంటే ప్రూవెన్ సీఎం కాబట్టి ఆయన మంచి చేయాలని ఉద్దేశం ఉంది. బట్ ఆయనకి రిసోర్సెస్ సపోర్ట్ లేదు. ఫండ్స్ కానీ మిగతా బిల్డర్స్ కానీ లేదా ఇండస్ట్రీ కానీ రావడం, ఎంఎన్సీస్ రావడం కానీ అవి ఎక్కడ కనిపించట్లేదు. సో ఇప్పుడు యాక్టివిటీ స్టార్ట్ చేశారు, దే స్టార్టెడ్ బ్రాండింగ్. డెఫినెట్గా ఆయన ఇంటెన్షన్ అయితే మంచిగా ఉంది. ఇంటెన్షన్ ఇస్ టు మేక్ అమరావతి బెటర్ దాన్ హైదరాబాద్. అది ఆయన టార్గెట్. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ ఏమీ లేదు, హైదరాబాద్ బాగా పెరిగింది. అందులో ఆయన మేజర్ కంట్రిబ్యూషన్. తర్వాత వచ్చిన సీఎంస్ కూడా దాన్ని ఫాలో చేశారు. వెదర్ కేసీఆర్ కానీ రాజశేఖర రెడ్డి అందరూ కూడా దాన్ని కంట్రిబ్యూట్ చేశారు. అమరావతికి ఏంటంటే ఆ పాత గవర్నమెంట్ కంట్రిబ్యూట్ లేదు. ఇప్పుడు ఆయన మళ్ళీ ఫస్ట్ మొదటి నుంచి రావాల్సి వస్తుంది. అంటే ఎక్కడైతే ఎంత దెబ్బతిన్నదో ఆ దెబ్బని ఫస్ట్ జీరో లెవెల్ -0లో ఉన్నారు వాళ్ళు. మళ్ళీ చెట్లు అన్ని పిచ్చి చెట్లు పెంచుకొని మంచి జీరో లెవెల్, జీరో నుండి కదా -0 నుండి జీరోకి రావడానికి ట్రై చేస్తాడు ఆయన. జీరో నుండి అబవ్ వెళ్ళడానికి కొద్ది టైం పడుతుంది. మేబీ ఈ టర్మ్ నెక్స్ట్ టైం కూడా ఆయన వస్తే కనుక డెఫినెట్గా టమంటారు. ఈ 5 years కూడా దే విల్ మేక్ ఇంపాక్ట్. ఇప్పుడు నారాయణ గారు కానీ అర్బన్ మినిస్టర్, మున్సిపాలిటీ మినిస్టర్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఉంది. ఈ క్విక్గా నెక్స్ట్ 1-2 years ఇండస్ట్రీని పిలిచి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఆ వచ్చిన ఏమంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఎంప్లాయ్మెంట్ బయ్యింగ్ కెపాసిటీ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక చైన్ సర్కిల్.